నమస్తే, పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం. నేను పరశురామ్. ఈరోజు రాజకీయ వేడి ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా రాజకీయ పార్టీల విషయంలో రాయలసీమకు సంబంధించి మేము ఉద్యమకారులుగా అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమకు మేనిఫెస్టోలో ఏమి ఏర్పాటు చేస్తాయన్న విషయాన్ని కడదాకా ఎదురు చూసాం. ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించడంలో కీలక పాత్ర వహించాయి కాబట్టి మేము ఆ యొక్క పార్టీల నుంచి ఎక్స్పెక్ట్ చేశాం. కనీసం రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతూ ఉంది. శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని పెట్టలేదు. కీలకమైనటువంటి అన్నీ కూడా అమరావతి వైపు తీసుకెళ్లడం వలన అన్యాయం జరిగిందన్న విషయంలో మేము ఎన్నో కీలకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఇండియా మేనిఫెస్టో చూసినా, ఎన్డీఏ మేనిఫెస్టో చూసినా ఏ దాంట్లో కూడా కనీసం ఆత్మగౌరవానికి సంబంధించి హైకోర్టునన్నా కానీ రాయలసీమ ప్రాంతంలో పెడతామని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. మరి కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ఈరోజు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. దానికి రాయలసీమ ఉద్యమకారులుగా మేము 3వ తేదీ నుంచి మద్దతు తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, రాయలసీమ ప్రాంతం అంటేనే ఒక బూతుగా చూస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోకే వచ్చి ఇక్కడ రాజధానిని కానీ హైకోర్టును కానీ ఏర్పాటు చేస్తామని చెప్పలేనటువంటి దుస్థితిలో మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఉన్నాయన్న విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియపరచడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. అమరావతి ఉద్యమం పేరుతో తిరుపతికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేసేదానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేయలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పోయినప్పుడు కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి భౌగోళిక అంశాలు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మడకశిర నుంచి ఇచ్చాపురం వరకు తీసుకుంటే దాదాపుగా 1200 కిలోమీటర్ల దూరం ఈ యొక్క భూభాగం ఉన్నదన్న విషయాన్ని కూడా తెలిసినప్పటికీ కూడా రాజకీయంలో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 29 గ్రామాల యొక్క అభివృద్ధి కోసం ఆ 29 గ్రామాలలోనే అమరావతిని డెవలప్ చేసుకోవాలి, చుట్టూనబట్టి తన యొక్క రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మాత్రమే ప్రాకులాడుతున్నాడు. కానీ ఈ యొక్క రాయలసీమకు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఏం అవుతున్నాయి, వీటికి నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేశామనే ఆలోచన కూడా లేదు. గత ప్రభుత్వంలో అయితే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు అంటే రోజు 10 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి, తద్వారా నెల్లూరు ప్రాంతానికి కుందు నదిని వెడల్పు చేసి అక్కడ ఉన్నటువంటి సోమశీల, కండర్లేరు కూడా నీళ్లు ఇవ్వాలనే సత్సంకల్పంతో, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు కూడా నీళ్ళు ఇవ్వాలని, ఈ 6 జిల్లాలను కూడా కరువు ప్రాంతాలుగా అన్యాయం అయిపోతూ ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తే మెద్రాసు తమిళనాడు కోర్టులో వాళ్ళ యొక్క తెలుగుదేశం నాయకులతో అన్యాయంగా కోర్టు డిస్ప్యూట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి అనుకూలతో కోర్టులో వేసి ఆ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించకుండా అన్యాయంగా ఎదుర్కోవడం జరిగింది. మరి ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎందుకు ఓట్లేయాలి? మరి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అప్రపత్రం నిర్మిస్తూ జాతీయ ప్రాజెక్టు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు మాట్లాడడం లేదు? మరి ఈరోజు అమిత్ షా గారు ధర్మవరానికి వచ్చాడు. ధర్మవరం వేదికగా ఈ యొక్క కరువు ప్రాంతంలో ఇవి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అప్రపత్రం జాతీయ ప్రాజెక్టు చేస్తున్నటువంటి వారితో వేదిక పంచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అప్రపత్రతో నష్టపోతున్నటువంటి తుంగభద్ర ప్రాజెక్టు వలన ఈ రోజు ప్రాజెక్టులకు నీళ్లు రాకుండా ఆ యొక్క ప్రాజెక్టుల నుంచి ఆధారంగా ఉన్నటువంటి హెచ్ఎల్సీ కావచ్చు, ఎల్ఎల్సీ కావచ్చు, ఈ రోజు ఈ యొక్క ఆయకట్టుకంతటి కూడా నీళ్లు రాకోకుండా అన్యాయం జరుగుతుంది కదా. మరి ప్రత్యామ్నాయంగా మీరు ఆల్మట్టి నుంచి ఈ యొక్క బుక్కపండ వరకు పరదకారం నిర్మిస్తారా? లేకోకుంటే కృష్ణానది మీద ఈరోజు సంగమేశ్వరం దగ్గర నేషనల్ హైవేలో భాగంగా నిర్మిస్తున్నటువంటి తీగల వంతెన బదులుగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మించి మా రాయలసీమ ప్రాంతానికి 60 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగరు. అదేవిధంగా అమిత్ షా గారు చెప్పరు, మోడీ గారు చెప్పరు. రాయలసీమ ప్రాంతం సర్వనాశనం కావాలన్నది వీరి ఉద్దేశంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంది. మరి ఇండియా కూటమి అయితే వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు కానీ రాయలసీమకు జరుగుతున్న అన్యాయం విషయంలో ఎవరు మాట్లాడడం లేదు. ఈరోజు షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఉంది. మరి ఆమె మాట్లాడాల్సిన మొదటి మాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుమ్మగూడెం టేల్పాండే ద్వారా 150 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి నాగార్జున సాగర్ తేవాలని
దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ రోజు విభజన చట్టంలో ఎందుకు పెట్టలేకపోయినారన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత యూపీఏ గవర్నమెంట్కు ఉంది, ఇండియా కూటమికి. మరి దాని గురించి ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని చెప్పి కానీ, లేకుంటే విభజన చట్టంలో ఎన్డీఏ కూటమి చేర్చాలని కానీ మాట్లాడడం లేదు. మళ్ళీ రాయలసీమ విషయంలో ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారన్న విషయాన్ని ఏ రాజకీయ పార్టీలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ఆత్మపరిశీలన చేసుకొని రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది, 6 జిల్లాలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది, మధ్య కోస్తాలో కూడా అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలని ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు చిత్తశుద్ధితో ఆలోచన చేసి అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులకు మేము సిద్ధపడిగా ఈరోజు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి పునరుద్ఘాటించడం అన్నది రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2019లో అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారి ద్వారా ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఏమైందని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా ఈటీవీలో విశ్లేషణాత్మకంగా కథనాలలో ఈ యొక్క రైతులకు ఎంతో అన్యాయం జరిగే విషయంలో కమతాలుగా ఈరోజు ఏబిసి అని ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఈరోజు ఎన్నో పాస్బుక్లు 1Bలలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా సక్రమ పద్ధతిలో వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మీరే మాట్లాడి మీ పేపర్లలో మాట్లాడినటువంటి మీరు ఈరోజు రాయలసీమలో ఈరోజు అనేక సమస్యలకు తగాదాలకు కారణాలుగా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు రీసర్వే ద్వారా ఈరోజు ల్యాండ్ చట్టం సంబంధించి ఈరోజు ఎంతో మేలు జరుగుతూ ఉంటే ఎందుకు ఈరోజు రైతులకు సంబంధించి ఈరోజు అన్యాయం జరిగే విధంగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కావచ్చు, రీసర్వేలో మేము కూడా లబ్ధిదారుల పప్పూరులో కావచ్చు, పప్పూరు మండలంలో మాకు ఈరోజు రీసర్వే అయితే 2 రోజుల్లోనే సబ్ డివిజన్ అయిపోయి మా పేర్లతో 1Bలో పేరు నమోదవుతా ఉంది. రిజిస్టర్ అయిన వెంటనే మరుసటి రోజే పత్రాలు వస్తున్నాయి, 1Bలో ఎవరైతే కొన్నారో వాళ్ళ పేర్లతో నమోదు అవుతా ఉంది. మరి ఈరోజు ఒక జిరాక్స్ పేపర్ మాత్రం ఇస్తున్నారని చెప్పి ప్రాపగాండా చేస్తున్నారు. అది చాలా అన్యాయం. ఎందుకంటే రైతుల పక్షాన, రాయలసీమ ప్రజల పక్షాన పోరాడే మేము ఈరోజు రిజిస్టర్ చేసినప్పుడు అక్కడ వారికి ఒరిజినల్ పత్రాలు చేతికి అందుతూ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలి. అవగాహన లోపంతో మాట్లాడడం, ప్రజలను ఇబ్బందులు పాలు చేయడం, ప్రజలను మభ్యపెట్టడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాయలసీమలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వలన ఈరోజు వలసలాగినాయి దాదాపుగా 80%. మరి ఈరోజు సంక్షేమ పథకాలను నేరుగా పథకాలను అందిస్తున్న విషయాన్ని ఎందుకు గమనించడం లేదు? పెత్తందారులతో ఈరోజు ఏ చిన్న పథకాని కోసం అప్లికేషన్లు పెట్టించాలన్నా, మండలం కాటి పోవాలన్నా కూడా గ్రామాల్లో లీడర్ల యొక్క ఆధిపత్యాన్ని ఎన్నో ఏళ్లుగా భరించినటువంటి ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో సచివాలయ వాలంటీర్ల ద్వారా ఈరోజు ఇంత న్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? మీరు వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో ఇంతవరకు ఎన్నో దుర్మార్గంగా మాట్లాడినటువంటి మీరు యూటర్ని తీసుకొని ఈరోజు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఓటమి అంచనా ఉందని చెప్పేసి మీకు మీరుగా ఒప్పుకున్నారని ఈరోజు ఎన్డీఏ కూటమిని మేము హెచ్చరించి అమలు చేస్తామని పునరుద్ఘాటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓట్లు వేయించి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ. 12 సంవత్సరాల నుంచి రాయలసీమ హక్కుల కోసం మేమందరం కూడా విస్తృతంగా పోరాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం నుంచి మేధావులు కావచ్చు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కావచ్చు, సో నిర్విరామంగా పోరాడుతున్నప్పటికి కూడా రాయలసీమ ప్రాంతాన్ని సీట్ల కోసం, ఓట్ల కోసం, తర్వాత మనం కట్టే ట్యాక్సుల కోసం వాడుకున్నారే తప్ప రాయలసీమకి ఏ రకమైనటువంటి మేలు చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంతో పాటు మిగతాటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పేదల జీవితాల్లో మార్పు రావడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి సో కరప్షన్ని పూర్తిగా పోగొట్టి ఈ పెత్తనందారీ వ్యవస్థ రాయలసీమలో ఏ విధంగా ఉందో మనం అందరం చూసాం. కులాలకి అతీతంగా ఏ ఊరిలో ఉన్నటువంటి పెత్తనందారుడు ఉంటే కనుక తరతరాలుగా అదే ఆ ప్రాంతం తన ఆస్తిగా ఆ ప్రజలను దోచుకోవడమే ఒక హక్కుగా భావించి ప్రజలను దోచుకుంటూ వచ్చారు. సో ఈ 5 సంవత్సరాల్లో వాటికి అన్నిటికీ కూడా పూర్తిగా అడ్డుకట్ట వేసి ప్రజలకి అధికారం ఇచ్చి, ఇంతకుముందు ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ఇంకా ఎన్నికలు ఒక 4 రోజులు సమయం ఉంది. సో పెద్దలు మిత్రులు నాగార్జున రెడ్డి గారు చెప్పినట్లుగా రాయలసీమ ప్రాంతానికి ఎవరు మంచి చేయలేదు. అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పని కట్టుకొని పూర్తిగా కక్షపూర్వకంగా రాయలసీమ ప్రాంతానికి వాళ్ళ బావమరిది
ఎన్నికలలో గెలుపొందడానికి రాజకీయ కెరియర్ని కాపాడుకోవడానికి హిందూపూర్ని వాడుకుంటున్నారు. గెలిచిన మరుసటి రోజు పోతే కనుక మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ హిందూపూర్కి వస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా అదే రకమైనటువంటి పంత. సాగునీటి ప్రాజెక్టులు కానీ లేదంటే మనకు రావాల్సినటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తర్వాత హాస్పిటల్స్ కానీ పూర్తిగా అన్ని అమరావతి ప్రాంతానికి తర్వాత మిగతాటువంటి కోస్తా ప్రాంతానికి తరలించి వాళ్ళ లాబీయింగ్ ద్వారా సో ఈ రకమైనటువంటి ఒక మ్యాసివ్ డిస్ట్రక్షన్ అనేటువంటిది చేయడం జరిగింది. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం జరుగుకొని నిజమైనటువంటి రాయలసీమ వాదిగా రాయలసీమ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇంతకుముందు ప్రకటించినటువంటి న్యాయ రాజధానికి కట్టుబడి న్యాయ రాజధానిని చేయడానికి ఆల్రెడీగా ల్యాండ్ కూడా అలాట్ చేశారు. అదేవిధంగా కర్నూలులో ఓన్లీ నల్సార్ యూనివర్సిటీకి తర్వాత హైకోర్టుకి తర్వాత ఈఎస్ఐ లాంటి వాటికి ఇంకా మిగతాటువంటి బ్రహ్మాండమైనటువంటి సంస్థలు కర్నూలు కేంద్రంగా వస్తున్నాయి. సో జరగబోయేటువంటి ఎన్నికల్ని బేస్ చేసుకొని రాయలసీమ ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కనుక ఒక్క ఓటు కూడా ఎన్డీఏకి కానీ లేదంటే ఇండియా కూటమి కానీ వేసినట్లయితే కనుక అది మనకి ఉరితాడవుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే కనుక ఈ కులాలకి మతాలకి ఇన్ని రోజులు ఈ విధంగా ప్రజల్ని విభజించి పీడించినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టి ఈ పెత్తనందారీ వ్యవస్థ పోవాలి, ప్రజలకు సుపరిపాలన అందించాలనేటువంటి చేసే ప్రయత్నానికి మీరందరూ కూడా మద్దతు పలికి నిజమైనటువంటి రాయలసీమ సంక్షేమానికి రాయలసీమ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.